ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉంటూ డిప్యూటీ సీఎం అనే ట్యాగ్ తగిలించుకున్న జగనసేన అధ్యక్షులు అధికారంలో లేనప్పుడు మాట్లాడినట్లు ఇష్టరీతిన మాట్లాడితే ఇప్పుడు కుదరదు అన్న నిజాన్నైనా ఆయన రవ్వంతైనా అర్థం చేసుకొని ఉండాల్సింది. అంటే రవ్వంతైన పరిణతి చూపించి ఉండాల్సింది. మొన్న ఆయన వ్యాఖ్యలు పచ్చగా ఉన్న గోదావరికి తెలంగాణ వల్ల దిష్టి తగిలింది అన్న వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, అసలు గోదావరి పచ్చదనమే తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కారణమని మాట్లాడడం అసలు ఆయనలో ఉన్న జీరో పరిణతిని అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన చాలామంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు. చివరికి సినిమాటోగ్రఫీ ఉన్న మంత్రే క్షమాపణ చెప్పకపోతే మీ సినిమాలు ఇక్కడ విడుదల చేయడానికి అనుమతి ఇవ్వమని చెప్పి అయితే ఆయన అన్నారు. సరే, దీని మీద ఉంటారా లేదా ఉండమని ఎవరు కోరు, కానీ పోనీయండి. ఈ ఇష్యూ నడుస్తూ ఉంటే ఆ జనసేన పార్టీ నుంచి లేదు మా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని చెప్పి ఒక 2 లైన్ల స్టేట్మెంట్, ఊరు పేరు లేకుండా జస్ట్ జనసేన పార్టీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే వచ్చేసింది. ఈ క్రమంలో సిపిఐ సీనియర్ నేత నారాయణ గారు ఒక సంచలనమైన డిమాండ్తో ముందుకు వచ్చారు. 2 రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా కూడా జనం మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవు, జనం మధ్య ఎలాంటి డిస్టెన్స్ లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా డిప్యూటీ సీఎం ట్యాగ్ తగిలించుకున్న ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఖచ్చితంగా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడానికి కారణమవుతాయి. తెలంగాణ ప్రజల్లో ఆంధ్ర వాళ్ళ మీద వ్యతిరేక భావం పెరగడానికి కారణమవుతుంది. దాన్ని న్యూట్రలైజ్ చేయాలి అంటే ఇప్పుడు ఈయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిందే, అదొకటే పరిష్కారం అని చెప్పి సిపిఐ సీనియర్ నేత నారాయణ గారు ఒక సంచలన డిమాండ్తో ముందుకు వచ్చారు. ఈయన వ్యాఖ్యల వల్ల 2 తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య వైషమ్యారట, ఆంధ్ర ప్రజల మీద ఒక వ్యతిరేక భావన కలగడానికి తెలంగాణ వల్ల కారణమవుతుందట. దాన్ని న్యూట్రలైజ్ చేయాలి అంటే ఈయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని నారాయణ గారు ఎప్పుడైనా సంచలన డిమాండ్లే చేస్తూ ఉంటారు. ఒక ప్రభుత్వంలో భాగంగా ఉండి ఆయన పూర్తిగా మత ఉద్ధారకుడుగా మారడం కూడా తప్పే. అప్పుడే ఆయన మీద చర్యలు తీసుకుని ఉండాల్సింది. ఆయన అట్లా మారడంలో తప్పేం లేకపోవచ్చు, కానీ ఒక రాజకీయ నాయకుడిగానో లేకుంటే ఇంకేదైనా మత ప్రబోధకుడిగానో ఉంటే పర్లేదు. అంటే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండే ఆయన ప్రవర్తన కూడా బాగోలేదు, అప్పుడే బర్తరఫ్ చేసి ఉండాల్సింది. ఇప్పుడైనా 2 రాష్ట్ర ప్రజల మధ్య వైషమ్యాన్ని పెరగడానికి కారణమవుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా ఆయన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయండి అని నారాయణ గారు అయితే చాలా సంచలన డిమాండ్ చేస్తూ ముందుకు వచ్చారు.